ఏపీ అసెంబ్లీ కొలువు తీరింది. శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. బాలకృష్ణతో కలిసి వచ్చిన సీఎం చంద్రబాబు అసెంబ్లీ మెట్లపై ప్రణమిల్లారు. 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు చంద్రబాబు. ముఖ్యమంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు అర్చకులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వెల్కమ్ చెప్పారు. తన చేంబర్లో ఆసీనులైన చంద్రబాబు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అంతకు ముందు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. స్వస్తి మిత్రావరుణ స్వస్తి వజ్రేమతే స్వస్తి ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నాగదేర్కృతే స్వస్తి బంధామనధరేమ సూర్యా చంద్రమసా విమా పునర్దదతాగ్ధతా జానతా సంగవేమహి స్వస్తి అనంతాక్షమరిష్ణే నిర్మహద్భోరంభాయసౌ దేవతానాం అధురఘ్నమిందదఖో సమత్స బృహజ్జశోనామివారుహేమా నమః మృగమాంగిరసంగయం త్రేయం మనసా చటార్క్ష్యం ప్రయతమానిశరణం ప్రపద్యే స్వస్తి సంమాఘేశ్వరయన్నోస్తు. అసెంబ్లీ హాల్లో అడుగుపెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. టీడీపీ, జనసేన సభ్యులు చిరునవ్వులు చిందిస్తూ సందడి చేశారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు టీడీపీ ఎమ్మెల్యేలు. అనంతరం సీఎం చంద్రబాబుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్తో పాటు మిగతా మంత్రులు కూడా ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని,
సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైసీపీ అధినేత జగన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ అంటూ మొదలుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ పత్రాన్ని చదివారాయన. ప్రొటెం స్పీకర్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు వైఎస్ జగన్. నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. ఏపీ అసెంబ్లీ తొలి రోజు సభ్యుల కరచాలనాలు, పలకరింపులతో సందడిగా కనిపించింది. ప్రమాణ స్వీకారం తర్వాత కూటమి సభ్యులంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవడం, పరస్పరం శుభాకాంక్షలు, అభినందనలతో పండుగ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులుంటే ఇందులో 135 మంది టీడీపీ వారే. తర్వాత జనసేన నుంచి 21 మంది సభ్యులున్నారు. ఇక బీజేపీ నుంచి 8 మంది గెలిచారు. ఈ కూటమి సభ్యులు కాకుండా వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేలే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన 11 మంది కూడా సభకు హాజరయ్యారు. మాజీ సీఎం జగన్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక తొలిసారి సభలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ చాలా ఉత్సాహంగా కనిపించారు. గెలిచిన ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో పాటు పవన్ ని కూడా కలిశారు. లోకేష్ ని కూడా కలిసి కలివిడిగా కనిపించారు. మావయ్య బాలకృష్ణతో పాటు అచ్చెన్నాయుడు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. లోకేష్ పార్టీ నేతలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ వాయిదా తర్వాత స్పీకర్ ఎన్నికకు సంబంధించిన హడావిడి కనిపించింది. సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు.